అర్చనా అర్చనా గురు, ఇన్స్పెక్టర్ అయిన నీకే తెలియలేదంటే అసలు నువ్వెక్కడున్నట్టు? ఇక్కడే, ఈ భూమి మీదే. నా గురించి వివరాలు ఆపి ఏ పిఎస్ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారో ఆ వివరాలు చెప్పు. ఆ సంగతే నాకు తెలుసుంటే నీ దగ్గరికి ఎందుకు రావటం? మేరీని అరెస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నా వరకు రాలేదంటే ఇది ఏ స్టేషన్ ఇన్స్పెక్టర్ చేసిన పని ఉంటుంది? హలో, నేను సబ్ ఇన్స్పెక్టర్ సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. మేరీ అనే ఆవిడ్ని మీ స్టేషన్ పరిధిలో ఎవరన్నా అరెస్ట్ చేశారా? లేదా? మరి ఇంకెవరు చేసినట్టు గురు? అబ్బా, కనుక్కుంటున్నాను కదా, కంగారు ఎందుకు? అలాగా, ఓకే. సిటీలో ఉన్న అన్ని పిఎస్ నుంచి వస్తున్న ఆన్సర్ ఒక్కటే, మేరీ అనే పేరు గల వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదని. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అంటావా? అవును, కానీ ఇందులో ఎవరిదో పెద్ద మనుషులు వస్తూ ఉందని నా అనుమానం. అంటే జనరల్గా కొన్ని హై లెవెల్ కేసుల్లో లేదా బలమైన కేసుల్లో మా డిపార్ట్మెంట్ ఇలాగే వ్యవహరిస్తుంది. అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ని బుక్ చేయకపోవడం, రికార్డులో ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం మేం సాధారణంగా చేసే పనే. ఇంట్రాగేషన్ పూర్తయి ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టాకే కేసు ఫైల్ చేస్తాం. అంటే ఇప్పుడు మా మేరీ బేబీని కూడా? నో డౌట్, అనుమానం ఏమీ లేదు. బట్ ఇంతవరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఇందులో ఐజీ లేదా డిఐజీ హస్తం తప్పకుండా ఉండుంటుంది. అవునా? ఎస్. కేసు ఆ రేంజ్ వరకు వెళ్ళిందంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. గురు, నువ్వు కూడా మాట అనేస్తే ఎలా గురు? అనక తప్పనప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కానీ నేను మాత్రం నీకు సాయం చేయగలను. నాకా? అవును. మీ మేరీ బేబీ ఇంట్రాగేషన్ పూర్తయ్యేలోపు నీకు నువ్వు జాగ్రత్త పడడం మంచిది. మీ క్రిమినాలిటీకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు మా డిపార్ట్మెంట్కి దొరికినా మేరీయే కాదు, నువ్వు కూడా హాంపట్టయ్యే అవకాశం ఉంది. అంటే మా ఇంట్లో కూడా? అమ్మో! దయగల ప్రభు యేసయ్యా, మేమందరూ నీ బిడ్డలం. పరిశుద్ధాత్మ కలిగిన ప్రభువా, మా పాపముల నుండి మమ్మల్ని కాపాడి
మా జీవితములకు సుఖమును శాంతిని చేకూర్చుము. తండ్రి ప్రభువా, సిలువను మోసిన యేసయ్యా, నీ యందు మిక్కిలి భక్తిభావంతో నిన్ను స్తుతిస్తున్నాం. మా మేరీ మనసును మార్చి మా వద్దకు చేర్చిన యేసయ్యా, నీకు ధన్యవాదములు. ఆమేన్. ఏమైందక్కా నీకు? మరి ప్రేయర్లోంచి ఎందుకు లేచొచ్చావు? నాకిష్టం లేదు. ఇష్టం లేదా? ఏంటక్కా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వసలు నువ్వేనా? మా మేరీ అక్కేనా? కాదు, కాదని చెప్పే పరిస్థితి కాదు. అసలు అసలు ఎవరు వీళ్ళంతా? మాట్లాడవేంటక్కా? నువ్వు గతాన్ని మర్చిపోయావో, గతాన్ని కాదనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. పెళ్లికి, వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి ప్రభువు కోసం, ప్రభువు ప్రచారం కోసం నన్గా మారిపోతానన్నావు నువ్వు. మత ప్రచారానికే నీ జీవితాన్ని అర్పించి ఆ యేసయ్య సన్నిధికే చేరిపోతానని పట్టుబట్టావు నువ్వు. అమ్మ చూసిన సంబంధం కాదని, నీ ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మ పెళ్లి చేయిస్తుందని చివరికి ఇంట్లో నుంచి పారిపోయావు నువ్వు. అలాంటిది నువ్వు నన్గా మారలేదు సరే, కనీసం ప్రేయర్లో కూర్చోవడానికి కూడా ఎందుకు ఇష్టపడట్లేదు? ప్రభువు మీద నమ్మకం పోయిందా? మతం మీద విశ్వాసం సడలిందా? లేక మా మీద అభిమానం లేకుండా పోయిందా? చెప్పక్క, చెప్పు. ఏమో, అవన్నీ నాకేం తెలీదు. తెలీదా? నువ్వు నీకేదో జరిగింది. నీ హృదయానికి గాయం తగిలింది. నీ బ్రెయిన్కి ఏదో ఎఫెక్ట్ అయింది. గతం ఏది నీకు గుర్తుకు రాలేదంటే సంథింగ్ వాస్ హ్యాపెండ్. ఏం జరిగిందక్క? చెప్పక్క, చెప్పు ప్లీజ్. నన్ను కొంచెం సేపు ఇలా ఏకాంతంగా వదిలేస్తావా? నీకు దండం పెడతాను. సుజన్, చెప్పక్క. నాకు కొంచెం రెస్ట్ కావాలి. నా మనసంతా
పర్వాలేదక్కా. ప్రభు ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ కొంతకాలం విశ్రాంతి కావాలి, ఏకాంతం కావాలి, అంతే కదా. ఎన్ని రోజులు నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్న మేము కొద్ది కాలాన్ని భరించలేమా? నీ ఇష్టం, నీకెలా అనిపిస్తే అలా మసులుకో. ఓకే? పిచ్చిదానా, నేనేంటో మీకింకా తెలీదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ తెలియదు. ఆ ప్రభు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మేలే చేశాడు. బట్ ఎక్కువ కాలం నేనిక్కడే ఉన్నా అది నాకే మంచిది కాదు. వీలైనంత త్వరలో నేనిక్కడి నుంచి ఉడాయించడమే మేలు. బతికుంటే బొలుసాకు తినైనా బతకొచ్చు అన్నవాడెవడో కానీ గ్రేట్ ఫిలాసఫర్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మా మేరీ బేబీ పోయింది. మేరీ బేబీతో పాటు కార్యోగం పోయింది, కాసుల యాతన ఆరంభమైంది. దానికి తోడు మన దగ్గర ఏమైనా ఆధారాలుంటే మన మెడకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉందని చెప్పి ఆ ఎస్ఐ గాడి హెచ్చరిక ఒకటి. అయినా మనల్నంత ప్రమాదంలోకి నెట్టేసే మ్యాటర్ మన దగ్గరే ఉందబ్బా. ఓ కరెక్టే, పూర్ణిమ. అవును, ఇప్పట్లో దాన్ని వదిలేస్తే మనకొచ్చిన ప్రమాదం ఏం లేదు కదా. కాకపోతే ఇంత కష్టపడి కిడ్నాప్ చేసిన తర్వాత కూడా పిల్లాడి గురించే ఎక్కడున్నాడన్న సంగతి తెలుసుకోలేకపోవడం కొంచెం బాధగా ఉంది. ఏం చేద్దాం? ఎస్, కరెక్ట్. ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా ఉపయోగించుకోకుండా వదిలిపెట్టడం వెర్రి వెంగళాయలు చేసే వెదవ పని. మనలాంటి మేధావులు చివరి నిమిషంలోనైనా ఇసుమును పిండి తైలం తీయవచ్చు అన్న పద్ధతిని పాటించాలి. అది సాధించాలంటే ఏం చెయ్యాలి? కట్టె విరక్కూడదు, పాము చావకూడదు. మధ్య మార్గాన్ని అవలంబించాలి. సారీ బేబీ, ఇంతవరకు నీకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు, కానీ ఇప్పుడు చేయక తప్పడం లేదు. విష్మి బేబీ, విష్మి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు మెడిసిన్ కావాలి. ఒళ్ళంతా ఎలర్జీ, గొంతంతా ఎండిపోతుంది. ఐ వాంట్ డ్రగ్స్. నాకు డ్రగ్స్ కావాలి. ఐ నీడ్ డ్రగ్స్. ఉమేష్, ఏంటి ఏంటి ఇదంతా? డ్రగ్స్ ఎక్కడ? నా డ్రగ్స్, నా డ్రగ్స్ ఎక్కడ? టెల్ మీ. పైన పారేశాను. పడేసావా? ఉమేష్, ఎక్కడికి వెళ్తున్నావు? ఉమేష్,
దగ్గరికి రావద్దు, చంపేస్తాను. రావద్దు. అక్క अर्चना अर्चना